ఎనలిస్ట్ పార్థసారథి పొట్లూరి గారు తాజాగా పొగలు సెగల బ్రిటన్ అమెరికాలు అనే శీర్షికన ఒక చిన్నపాటి కథనం అందించారు. అదేంటో చూడండి. ఇప్పటి వరకు భారత్కి మత సహనం లేదని విమర్శిస్తూ వస్తున్న బ్రిటన్ అమెరికా దేశాలు యోగిజీ ఫార్ములాను అమలు చేయాలని చూస్తున్నాయట. బ్రిటన్లో హమాస్ ఉగ్ర సంస్థకి మద్దతుగా స్థానిక ముస్లిమ్స్తో పాటుగా ఇతర దేశాల నుంచి వలస వచ్చి శరణార్థులుగా బ్రతుకుతున్న కొంతమంది ముస్లిమ్స్ రోడ్ల మీద ఆజాం చదవటం, నిరసన తెలపడం ఇప్పుడు మామూలైపోయింది. సోషల్ మీడియాలో ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. మీరు కనుక ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి. స్థానిక బ్రిటన్ వాసులు రోడ్లని బ్లాక్ చేస్తున్నటువంటి ఆందోళనకారుల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇది రోజువారీ వ్యవహారంగా మారడంతో బ్రిటన్ ప్రభుత్వం పరిష్కారం కోసం అన్వేషణలో పడిందట. జాన్ వుడ్ కాక్ ప్రభుత్వానికి స్వతంత్ర సలహాదారు. రాజకీయ హింస, ఆందోళనలు, విధ్వంసం లాంటి వాటిని ఎలా అరికట్టాలో సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటాడు. సో జాన్ వుడ్ కాక్ బ్రిటన్ ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చాడు వెరైటీగా. ఏంటంటే తెగ ఆలోచించి మోకాలు గోక్కుని మరి ఈ సలహా ఇచ్చాడేమో. బ్రిటన్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించే నిర్వాహకులు పోలీసు బందోబస్తుకు అయ్యే ఖర్చులు భరించాలి అనే నిబంధన పెట్టమని సలహా ఇచ్చాడు. ఇంత దానికోసం ఒక సలహాదారు, అతగాడికి మళ్ళీ ఒక జీతం. దాని బదులు అసలు అనుమతి ఇవ్వకుండా ఉంటే బాగుండేది కదా. యోగిజీని చూసన్నా నేర్చుకోరా. వాళ్ళని ఎంత కట్టడి చేసినా వాళ్ళు మారరు. వాళ్ళ ఆస్తులు జప్తు చేయడానికి అసలు వాళ్ళు ఉండేదే శరణార్థ శిబిరాల్లో. సో ఇంకేం జప్తు చేస్తారు? పోనీ జైళ్లలో పెడతారా అంటే శరణార్థి శిబిరాల కంటే బ్రిటన్ జైళ్ళు బెటర్ అనుకొని అక్కడే ఉండిపోతారు. అలాగే ప్రస్తుతం నడుస్తున్నది ట్రైలర్. సినిమా మొదలైతే కానీ తత్వం బోధపడదు అంటున్నారు ఎనలిస్ట్ పార్థసారథి గారు.